సంబంధించింది ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా మొక్కల పొటాష్ లోపం వస్తే ఇది కొడితే బాగా పనిచేస్తుంది. పొటాష్ లోపం ఎలా వస్తుందో తెలుసండి? వరి మొక్కలో పసుపు కలర్లో ఉంటుంది. పసుపు కలర్లో ఉంటే పొటాష్ లోపం అంటుంది. దానికి ఇది కొడితే బాగా పనిచేస్తుంది. మనం 5 కేజీలు అగ్గిపోతల ద్రావణం తీసుకున్నాం, బెల్లం 5 కేజీలు సంపాదనలో తీసుకోవాలి. తీసుకొని కలపండి అమ్మ. అది బెల్లం అడ్డు ద్రవ్యం మొత్తం మిక్స్ చేసేయాలండి శుభ్రంగా. చేపల బెల్లం ద్రవ్యం ఎలా కలిపామో అలా కలుపుకొని మనం డబ్బాలో పెట్టుకుని మూత కట్టుకోవాలి. మూత పెట్టుకుని 21 రోజుకి తయారవుతుంది. 21 రోజుకి ఇది తయారైన తర్వాత 21 రోజులు తయారైన తర్వాత ఫిల్టర్ చేసుకుని ఎకరానికి ఎంత కొట్టాలండి? 3 లీటర్లు. 250 ml కొట్టాలి. అదే చెప్పాం కదా, 100 లీటర్ నీళ్ళు 1/2 లీటర్ స్ప్రే చేయాలండి. పొటాష్ లోపానికి బాగా పనిచేస్తుంది. అంటే అట్టిబొత్తల ద్రవం తయారు చేస్తాం. 5 కేజీలు అట్టిబొత్తల ద్రవం తీసుకోవాలి, బెల్లం 5 కేజీలు తీసుకోవాలి, సరి సమానంగా తీసుకోవాలండి. అది 5 కేజీలు ఇది 5 కేజీలు తీసుకుని శుభ్రంగా కలపాలి. కలిపి 21 రోజులు ఉంచాలి. ఉదయం సాయంత్రం మూత తీసి సవి దిశలో తిప్పాలండి. అంటే మూత ఉన్న డబ్బాలోనే పెట్టాలి ఇది, ఓకేనా? తర్వాత ఫిల్టర్ చేసుకుని ఎకరానికి వచ్చి వరి పొలానికి అయితే 1/2 లీటర్ కొట్టాలి. 200 లీటర్ల వాటర్లో కలిపి. అదే హార్టికల్చర్లో అయితే ఎంత కొట్టాలండి? లీటర్ కొట్టాలి, ఓకేనా? డ్రిప్స్ ద్వారా వదిలిపాలం అయితే. ఇది పొటాష్ లోపానికి బాగా పనిచేస్తుంది. 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. 1/2 లీటర్. అంటే ఇక్కడ వాటర్ మనకు సంబంధం లేదు, మన క్వాంటిటీ. ఎకరానికి 1/2 లీటర్. మన పంట దశను బట్టి వాటర్ పెరుగుతుంది. లిక్విడ్ అయితే మన 1/2 లీటరే కొట్టాలి, ఓకేనా? అంటే పంట దశ పెరిగింది అనుకోండి, వరి ఎక్కువ పెరిగితే వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. ఎక్కువైనా ఏమవుతుంది ఇబ్బంది. గ్రోత్ ప్రమోటర్ కాబట్టి ఒకవేళ ఎక్కువ కొట్టినా ఏం ఇబ్బంది. ఒక బకెట్లో పెట్టండి అమ్మ. ఒక బకెట్ తీసుకురండి. కవర్లో ఉన్న పర్లేదు, వడకట్టినప్పుడు ఇది ఫోటో తీయకపోతే ఎవరైనా తీసారా అన్న? ఫోటో తీసారా వీడియోనా? శేఖర్ మీరు ఎక్కడ ఉన్నారా అన్న? ఫోటో తీయండి ఒకటి మీరు. అది కాపారి అంత ఎక్కువైపోయింది. 4 కేజీలు నిజం నిజం అంత ఆదా చేస్తాం. ఒకసారి క్లారిటీ ఉన్న దాంట్లో ఫోటో తీయండి అమ్మా, తీసి గ్రూప్లో పెట్టండి. మొత్తం అందరూ బడిలో కొట్టి ఇది బడిలో కొట్టి